బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. రేవతి వాళ్ళ అమ్మ దగ్గర బాబును చూసి చాలా సంతోషిస్తుంది. అమ్మ బాబుకి అన్నం తినిపిస్తుంది. అసలు అమ్మ మనవడని ఎప్పుడు ఒప్పుకుంటుందో ఏమో అనేసి బాధపడుతూ ఉంటుంది. ఒకవైపు బాధ, ఒకవైపు సంతోషంగా ఉంటుంది. అప్పుడే రాజు, కావ్య ఇద్దరు వచ్చి అక్క అన్నం తినడానికి రా అక్క వెళ్దాం అనేసి అంటారు. రేవతి అమ్మ బాబుకి అన్నం తినిపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకవైపు ఏమో అమ్మ నన్ను చూస్తే ఎంత అల్లరి చేస్తుందో, మళ్ళీ ఎంత బాధ పెడుతుందో అనేసి అలా బాధగా కూడా ఉంది అనేసి అంటుంది. అప్పుడు కావ్య ఇప్పుడు మాత్రం బాబుకి అన్నం తినిపిస్తుంది కదా, మీరు హ్యాపీ కదా, వెళ్ళి అందరం కలిసి అన్నం తిందాం రండి అనేసి అంటుంది. అప్పుడు రేవతి అన్నం తినడానికి వెళ్తుంది. అందరూ కలిసి అన్నం తింటుంటే రుద్రాని వచ్చి రేవతి మీద వాటర్ పోస్తుంది. పోసి ముసుగు తీయండి తీయండి, ఇబ్బందిగా ఉంది కదా మీకు, ఇక్కడ ఎవరు పరాయి వాళ్ళు లేరు, అందరూ మన వాళ్ళే కదండి, తీయండి తీయండి అంటుంది. అప్పుడు రేవతి నేను తీయనండి, ఏం పర్లేదు అనేసి అంటుంది. అయినా రుద్రాని వినకుండా ముసుగు తీయడానికి ప్రయత్నిస్తుంటే అపర్ణ రుద్రాని ఆపు, నువ్వు తనకి ఇబ్బంది పడుతుందని చెప్తున్నా కూడా ఎందుకు అలా చేస్తున్నావు, రాదా నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా అమ్మ, వేరే గదిలోకి వెళ్ళిరా అనేసి చెబుతుంది. అప్పుడు రేవతి వెళ్ళిపోతుంది. రుద్రాని ప్లాన్ మిస్ అయిపోయింది. ఎలాగైనా రేవతిని ముసుగు తీయించి అపర్ణ వదినకు తను రేవతి అని చెప్పాలి అనేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రుద్రాని ఎలాగైనా చూడాలి, ఏదైనా ఒక ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటూ ఒక ప్రోగ్రాం పెడుతుంది. అందరూ కలిసి ఏ చీటీలో ఏది వస్తే ఆ పర్ఫార్మెన్స్ చేయాలి అంటుంది. రుద్రాని వాళ్ళ నాన్నకి ఇద్దరు ఫ్రెండ్షిప్ల గురించి వాళ్ళ నాన్న చెప్పాలి అనేది వచ్చేసరికి వాళ్ళ నాన్న ఆ పర్ఫార్మెన్స్ చేసి కూర్చుంటాడు. అలాగే రాహుల్, స్వప్న ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తారు. అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు లాస్ట్కి రేవతికి వస్తుంది. రేవతి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి అనేసి రుద్రాని అంటుంది. రేవతి సరే అని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే రుద్రాని కూడా తన చుట్టూ డ్యాన్స్ వేసినట్టుగా చేసి ముసుగును ఒక్కసారే తీసేస్తుంది. అప్పుడు రేవతిని చూసి అపర్ణ షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు రుద్రాని చేసిన పనికి. అప్పుడు రుద్రాని రేవతి నువ్వేంటి మా ఇంటికి వచ్చావేంటి, అసలు ఎందుకు వచ్చావు అనేసి అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు అపర్ణ రుద్రాని ఆపు, నువ్వు తను రేవతి అని నాకు తెలుసు, ముసుగులో ఉంది అనేసి అంటుంది. అప్పుడు కావ్య కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రాజు అక్క ఎవరి లేని దానిలాగా పరాయి దానిలాగా ఎక్కడో బతకడం ఏంటమ్మా, మనం ఇంతమంది ఉండి ఏం లాభం అమ్మా అనేసి అంటే అపర్ణ షాక్లో అలాగే చూస్తూ ఉంటుంది.